ఏం చేస్తాండారబ్బా అంతా? ఒక్కోసారి ఎన్ని కూరలున్నా కడుపు నిండా తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ప్రాణం కోరుకునేది ఏదైనా పచ్చడితో తింటే బావుండు అని. అలాంటప్పుడు నేను చూపించే పుదీనా పచ్చడిని ట్రై చేయండి. నోటికి ఎంతో రుచిగా, కమ్మగా, కారంగా ఉండి తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించి కంచం మొత్తం ఖాళీ చేసే అంత తృప్తిగా ఉంటుందంటే నమ్మండి. ఈ పుదీనా పచ్చడి లంచ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, రాగి సంగటితో కూడా అదిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా పుదీనా పచ్చడిని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఒక పెద్ద కట్ట పుదీనాని కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఒలుచుకోవాలి. 2-3 సార్లు నీళ్లతో నీట్గా క్లీన్ చేసి నీళ్లు లేకుండా ఆకుని వడగట్టి తీసుకోండి. పుదీనాకుండే సువాసన మరి ఏ ఆకుకు ఉండదు కదా. దీని సువాసన వల్ల మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. ఆకుకూరలంటేనే విటమిన్ ఏ ఉంటుంది. దీంతో పాటు విటమిన్ సి, బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. బి కాంప్లెక్స్ తక్కువైతే నోట్లో పుండ్లు వస్తాయని మీకు తెలుసా? దీన్ని పక్కన పెట్టి చట్నీకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1/3 కప్ శనగనాలను వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సన్నమంటలో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే ఇత్తనాలు లోపలి వరకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇట్లా లైట్గా కలర్ మారుతూ ఫ్రై అయితే సరిపోతుంది. పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనియాలి. టేబుల్ స్పూన్ నూనె పోసి కాగనీయాలి. 10 పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకుంటున్నా, లేదా మీ కారానికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి. తుంచి వేసుకుంటే పేలకుండా ఉంటాయి. ఇవి కొంచెం పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. పక్కకు తీసేసుకుందాం. మరీ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోకండి. ఇదే నూనెలో మీడియం సైజ్ ఎర్రగడ్డని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీన్ని కలుపుకుంటూ ఎర్రగడ్డలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం మగ్గితే చాలు, ఇంకా పక్కకు తీసేసుకోవచ్చు. మిగిలిన నూనెలో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ నూనె తక్కువ అనిపిస్తే 1 టీ స్పూన్ నూనె వేసి ఫ్రై చేసుకోండి. ఆకుని ఇట్లా కలుపుతూ ఉంటే 2 నిమిషాల్లో ఇట్లా మెత్తబడిపోతుంది. పుదీనాలో ఉన్న నీళ్లు పూర్తిగా ఇమిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న తేమ పూర్తిగా పోయి ఆకు మంచిగా మగ్గింది. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు, పక్కకు తీసేసుకుందాం. ఇంకో టీ స్పూన్ నూనె పోసి పెద్ద సైజు టమాటా అయితే 1, చిన్నవైతే 2 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా తోలు ఈజీగా ఊడిపోయే వరకు మగ్గనీయాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి, లేదంటే కళాయి మాడిపోతుంది. ఇవి మంచిగా మగ్గిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనియాలి. ఈలోపు చట్నీ గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 5 తెల్లవాయిలు, ఫ్రై చేసుకున్న శనగనాలని ఇట్లా పొట్టు తీసి వేసుకోండి. మీకు పొట్టుతో అలవాటు ఉంటే అట్లే కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపోయేంత ఉప్పునేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే శనగనాలు సరిగ్గా మెత్తబడవు. ఇట్లా కోర్స్ పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ, పుదీనా వేసుకొని వీటితో పాటు గోలీ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టి వేసుకుంటున్నా. ఇవన్నీ బాగా నలిగేలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీలు ఎప్పుడు బరకగా ఉంటేనే రుచిగా ఉంటాయి. మీకు గనక రోల్ అందుబాటులో ఉందనుకోండి, దాంట్లో నూరుకోండి. ఇంక దాని రుచి అదరహో. ఇట్లా అన్నీ బాగా నలిగేలా గ్రైండ్ చేసుకున్నాక టమాటాకున్న తోలును తీసి దీంట్లోకి వేసుకోవాలి. దీన్ని పల్స్ మోడ్లో జస్ట్ 2 తిప్పులు తిప్పితే చాలు. ఎంతో రుచిగా కమ్మగా ఉండే పుదీనా చట్నీ రెడీ. దీన్ని గిన్నెలోకి మార్చుకుందాం. చట్నీ పూర్తిగా తీసుకున్నాక జార్లో కొన్ని నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేసి ఆ నీళ్లను కూడా చట్నీలో కలుపుకోండి. నేను ఈ చట్నీ అన్నంతో తింటున్నా కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా అడ్జస్ట్ చేసుకున్నా. మీరు గనక టిఫిన్తో తింటే ఇంకొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా అయినా తినచ్చు, తిరువాత వేసుకొని తినచ్చు. ఇదో రుచి అదో రుచి అన్నమాట. నేనైతే తిరువాతనేస్తున్నా. తిరువాత కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగనీయాలి. 1/2 టీ స్పూన్ శనగబ్యాళ్ళు, 1/4 టీ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్రనేసి చిటపటమన్నీయాలి. ఓ రెమ్మ కరేపాకును వేసుకోవాలి. నూనెలో పడగానే ఇది చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకోండి. కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి 1/4 టీ స్పూన్ కంటే తక్కువ ఇంగువని వేసుకుంటున్నా. నూనె వేడికే ఇది పూర్తిగా ఫ్రై అయిపోతుంది. దీన్నోసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. తిరుగువతలో తెల్లవాయి వేసుకుంటే ఇంగు వేసుకోవద్దండి. ఇవి 2 ఆపోజిట్ అంటారు. మీకు రీజన్ తెలిస్తే కామెంట్లో చెప్తారా కొంచెం? దీన్ని చట్నీలోకి వేసుకుంటే ఎంతో రుచిగా, కమ్మగా, కారంగా ఉండే పుదీనా చట్నీ రెడీ. ఇది వేడి వేడి అన్నంతో తింటే ప్రాణం లేచొస్తుందంటే నమ్మండి.
ఇంకా రాగి ముద్దతో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ చట్నీ టిఫిన్కి లంచ్కి బాగా సెట్ అవుతుంది. ఉప్మా కాంబినేషన్తో కూడా బాగుంటుంది. పుదీనా చట్నీని రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. మన ఛానల్లో మంచి హెల్తీ రెసిపీలు ఉన్నాయి, అవి కూడా ఓసారి చూడండి. ఇంకా మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి రెసిపీతో తొందరలో కలుద్దాం.